ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణ పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. 29వ కీర్తన 2 చరణాలు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. 145వ కీర్తన. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును అందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. దేవుని మహాకృపలో ఈ మొదటి 25 దినాలు 2026వ సంవత్సరములో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ తరుణము దేవుని మనము ఘనపరిచి స్తుతించి ఆయన మహాత్యాన్ని, ఆయన యొక్క పరాక్రమాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఘనతను, ఆయన ఆశ్చర్య కార్యాల్ని జ్ఞాపకం చేసుకొని వర్ణించి ఆయన్ని మనము మహిమపరచడానికి వచ్చాం. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో
మనం చదివినటువంటి మాటను మనం దృష్టించినప్పుడు దేవుడే సెలవిస్తా ఉన్నాడు. దేవునికి మనము స్తుతించాలని కోరబడతా ఉన్నాం. ప్రతి మనుషుడు కూడా దేవుణ్ణి సేవించాల. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. అవి ఇంకెవ్వరికి చెల్లించడానికి వీల్లేదు. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లాలి. 29వ కీర్తనలో దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములు యెహోవాకు, ఆయన నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. కాబట్టి రక్షణ మహిమ ప్రభావాలు దేవునికే చెందాలి, అవి దేవునికే ఆరోపించాలి. ఆయన నామానికి తగినట్లుగా ఆయనకి ప్రభావము ఆరోపించాలి. ప్రియులారా, మహిమా ఘనతలు ఆయనకే చెల్లించాలి. ఆయనకి మనం చెల్లించాలంటే మన దగ్గర ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఆయన నువ్వు మహిమపరచాలంటే నీవు మహిమను కలిగి ఉండాలి. ఆయనకు రక్షణ ఆరోపించాలంటే నీవు రక్షణ కలిగి ఉండాలి. ప్రభావము ఆయనకి ఇవ్వాలంటే నీ దగ్గర ఉండాలి ప్రభావము. ఘనత ఆయనకు ఆరోపించాలంటే నీవు కలిగి ఉండాలి ఘనత. కాబట్టి ఇవి దేవునికే చెందుతాయి. నిన్ను ఘనపరిచిన దేవుణ్ణి నీవు ఘనపరచాల. అందుకే దేవుడు నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తానన్నాడు. ఒక స్థితిలోనికి దేవుడు నీకు తీసుకొస్తే ఆ స్థితిని బట్టి, నీకు ఇచ్చిన స్థితిని బట్టి నీవు దేవుణ్ణి ఘనపరచాల. అది ఒప్పిదము. ఆ ఘనత నీవు పొందడానికి కాదు, ఆ ఘనత ఆయనకి ఆరోపించడానికి, ఆ మహిమ ఆయనకి చెల్లించడానికి, ఆ రక్షణ ఆయనకి చెల్లించడానికి. మనము మట్టి పురుగులము. బైబిల్ వాక్యంలో చెప్పబడింది. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనములో, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. 13వ వచనం, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశము ఒక్క వ్యక్తి సంతానమే. ఒక వ్యక్తి సంతానము ఒక దేశముగా దేవుడు చేశాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి వాడు. నేను బలహీనుడును, నేను స్వల్పమైన వాడు అనుకుంటావు నువ్వు. మీలో ఒంటరి అయిన వాడిని 1000 మందిని చేస్తాను. ఎన్నిక లేని నీకు బలమైన వానిగా చేస్తాను. అలాగూ చేసినప్పుడు నిన్ను బలపరిచిన వారిని నీవేం చేయాలి? మహిమ ఆరోపించాలి, ఘనత ఆయనకి ఇవ్వాలి. నీ స్థితిలో నీవు ఘనత మహిమ ప్రభావాలు దేవునికి ఆరోపిస్తున్నావా? 8వ కీర్తన 3వ వచనము నుండి మనము జ్ఞాపకం చేసుకుంటాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూచినప్పుడు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేసిన సృష్టిలో ఈ పురుగు వంటి మానవుడు ఏపాటివాడు? సూర్య చంద్ర నక్షత్రముల ఆ మహిమ ఎంత గొప్పది! అటువంటి కాంతివంతమైన మహిమతో వెలుగొందుతున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి
ఆ ప్రకాశం ఉంటుండగా ఆ మహిమలో ఉన్నటువంటి దేవుడు తన మహిమ ఎంతో గొప్పదై ఉంటే ఈ పురుగును జ్ఞాపకం చేసుకోవడానికి ఏపాటివాడు. అయితే జ్ఞాపకం చేసుకొని ఏమి చేశాడో అక్కడ మనము చదువుతాం. చదవండి. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వారిని గ్రహాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు, బంగారము, వెండి ఎన్నో ఉన్నాయి. అవి వాటి మహిమ, వాటి కాంతి, వాటి ఖరీదు, వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త వాటన్నిటికంటే అమూల్యమైన వానిగా దైవ స్వరూపంలో మానవుని చేశాడు. అయితే దేవుని కంటే తక్కువైన స్థాయి. మనుషులు దేవుళ్ళని చెప్పుకోవడము ఎంతవరకు సమంజసమా? దేశాలన్నీ నీ వశమైపోయాయి, రాజ్యాలన్నీ నీ వశమైపోయాయి. నువ్వు దేవుడు అయిపోతావా? ఎంతో మహిమ ఉంది, ఎంతో ప్రభావం ఉంది, నువ్వు దేవునితో సాటి అవుతావా? దేవుని కంటే తక్కువ కదా నువ్వు? నీకు ఇచ్చిన మహిమ, ప్రభావము, ఘనత దేవునికి ఆరోపించాలి కదా. మరి ఎంతమంది ఈనాడు అవతారాలు దేవుళ్ళని చెప్పుకుంటున్నారు? ధనికులైన సావుకూరులందరికీ ఒక భగవాన్. వాళ్ళ గోడల మీద చూడండి, అర్థమైందా? ఎవరు వాళ్ళు? మానవుడు కాదా? ఒకరోజు నశించిపోడా? సృష్టికర్తను విడిచిపెట్టి మనుషులు మేమే దేవులు అని చెప్పుకునేటటువంటి దుస్థితిలో, అట్టి మాయలో పడిపోయినటువంటి లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు. జీవము గల దేవుడు వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు అక్కడికి వెళ్తే అది జరుగుతుంది, వీళ్ళు అక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది అని చెప్పి మోసములో మనుషులు ఉన్నారు. దేవుని కంటే కొంచెం తక్కువగా చేశావు, దేవుని కంటే తక్కువే. ఈ భూమి మీద నీ ప్రభావం ఎంతున్నా, నీ ఘనత ఎంతున్నా, నీకెంత మహిమున్నా, ఎంత సంపద ఉన్నా నువ్వు దేవునికి ఆరోపించాలి. నీకున్న స్థితిలో నీవు దేవుణ్ణి సేవించాలి. ఆరాధన అంటే ఏమిటి? దేవునికి అర్పించుట, దేవునికి సమర్పించుట, దేవునికి చెల్లించుట, దేవునికి ఆరోపించుట. ఒక బురద గుంటలో పడిపోయినటువంటి ఒక వ్యక్తి తలకాసి మునిగిపోయి మునిగిపోతూ నల్లని చెక్కని ఆ బురదలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఒక ఆయన వచ్చి అతన్ని లేవనెత్తి అతన్ని శుద్ధి చేసి అతని దగ్గర ఉన్న దుర్వాసనంతా పోయినట్లుగా మంచి సెంటు కొట్టి అతనికి మంచి వస్త్రాలు ఇచ్చి అతన్ని ముస్తాబు చేసి అతన్ని నిలవబెడితే ఈయన మహిమంతటికి కారణము ఈయనే, ఈ స్థితికి కారణము ఈయనే. ఈయన ఆ బురద గుంటలో నన్ను కనుగోకపోతే, తన హస్తం నాకు ఇవ్వకపోతే, బురదలో ఉన్నా నన్ను పట్టుకొని లేవనెత్తకపోతే, ఆ శుద్ధ జలములతో నన్ను శుభ్రపరచకపోతే, ఈ పరిశుద్ధమైన వస్త్రాలు నాకివ్వకపోతే అసలు ఇది నా స్థితి కాదు అని చెప్పి దీనంతటికి కారణం ఈయనే అని ఎలాగైతే ఆరోపిస్తాడో, నీ రక్షణకి, నీ మహిమకి, నీ స్థితికి కారణభూతుడైనటువంటి దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరాధన అంటే అదే. ఆరాధన అంటే దేవునికి సమర్పించడము, దేవునికి ఇవ్వడము, దేవునికి ఆరోపించడము, ఆయన్ని గొప్ప చేయడము, ఘనపరచడము, పొగడమే ఆరాధన. ఆయన నుండి సమస్తము పొంది ప్రభు దినాన, పరిశుద్ధ దినాన, ఆరాధన దినాన ఆయనికి నీవు ఆరోపించి, అర్పించి, ఆరాధించి, ఘనపరిచి పొగడడానికే మనం సిద్ధపడి రావాలి. అది నిజమైనటువంటి ఆరాధన. కాబట్టి దేవుని పిల్లలారా, అది ఎరిగిన భక్తుడు 145వ కీర్తనలో ఏమంటున్నాడు? రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరిచెదను.
నీ నామము నిత్యము సన్నుతి. నిత్యము కూడా ఇదే నా బ్రతుకు దినములన్నిట, ఈ భూమి మీద నివసించే కాలం అంతటా. కాబట్టి ఈ స్థితి పతనమైన పాడైన ఆ యొక్క మురికి కోపములో, పాపమనే కోపములో, ఈ నరక కోపములో కూరుకుపోయిన మానవుణ్ణి విమోచించి రక్షించి ప్రాణమిచ్చి విడిపించినటువంటి దేవునికి ఈ రీతిగా నీవు సేవించడమే నీ జీవితంలో ఆధిక్యత, భాగ్యము. అందుకే ఆ స్థితిని ఎవరూ మార్చలేరు. 49వ కీర్తన పదే పదే ఈ మాటలు చాలాసార్లు ఆరాధన భాగంలో మనం చదివిస్తూ ఉంటాం. ఏ విధము చేతనైనా ఎవడూ తన సహోదరుని విడిపించలేడు. 7వ వచనములో విమోచింపలేడు. పాపము వలన వచ్చు జీతము మరణము. అటువంటి మరణానికి లోబైన వారు చనిపోయిన తర్వాత కుళ్ళి పట్టి పాతాళానికి వెళ్ళిపోతారు. అయితే 16వ కీర్తనలో ఏమంటాడు ఆత్మచేత దావీదు? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చదవండి 16వ కీర్తనలో ఎన్నో వచనం? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గాన్ని నీవు నాకు తెలియచేస్తావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. కాబట్టి నన్ను పాతాళానికి పంపవు, నన్ను కుళ్ళు పట్టనీయవు. కాబట్టి పాపము తొలగించి దేవుడు మనల్ని తనతో పాటు ఉంచుకుంటాడు. ఆయన ఎలాగైతే సజీవుడు, ఆయన ఎలాగైతే కుళ్ళు పట్టకు తిరిగి లేచాడో ఆయన ప్రజల్ని కూడా అలా చేస్తాడు. ఇలాగ ఎవరైనా చేయగలరా? అందుకే 9వ వచనంలో 49:9లో కీర్తనకారుడు అన్నాడు, ఏమంటున్నాడు? వారి ప్రాణాన్ని విడిపించడానికి నేను పెట్టిన ధనము ఎంతంటే అది ఎంత గొప్పదంటే ఈ లోక సంపదలన్నీ ఒక దగ్గర రాసిపోసినా ఒక వ్యక్తిని పాపం నుండి విడిపించలేవు, అంత గొప్పది. వారి ప్రాణాన్ని పాతాళము నుండి, ఆ యొక్క కుళ్ళిపోయే స్థితిలో నుండి, నరక కోపములో నుండి బయటికి తేడానికి దేవుడు వినియోగపరిచినటువంటి చెల్లించిన క్రయము అంటే తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి, తన దేహము మరి శిలువ మరణానికి, కొరడాలకి, అవమానాలకి, నిందలకి అప్పగించుకొని ఆ చెల్లించినటువంటి ఆ వెల ఎంతంటే అది ఎంతో గొప్పది. దాన్ని సంపదలతో ఎవరూ కొనలేరు, సంపదలతో ఎవరూ కొనలేరు. అందుకే పరమగీతాలు 8:7లో చెప్పబడేటటువంటి మాట ఏమిటంటే అగాధ సముద్ర జలాలు కూడా ఈ ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహాలు కూడా ఆ ప్రేమను, దేవుడు చూపించిన ప్రేమను ముంచివేయలేవు. ప్రేమ కొరకు, దేవుని ప్రేమ కొరకు ఒకడు తనకున్నదంతా, తన భూములు, ఇల్లు, తన కలిగినవన్నీ కూడా వెచ్చించేసి అది ఆ బంగారంగానో డబ్బుగానో మార్చేసి ఆయన పాదాల దగ్గరికి తీసుకొని వస్తే ఇది సరిపోదు, ఇది తోగదు అని త్రోసివేయబడతారు. అయితే మరి ఏమివ్వగలవు ఆయనకి? నువ్వు ఏమి చెల్లించాలి? మహిమ ఆరోపించు, బలం ఆరోపించు, ప్రభావం ఆరోపించు, కృతజ్ఞతాస్తుతులు నీ రక్షణ కొరకై సాగిలిపడి ఆయన వర్ణించు, ఆయన ఘనపరచు, ఆయన్ని సేవించు. ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకుంటావు? కాబట్టి మనము ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. అందుకే నా జీవితం అంతా కొనియాడతాను, నిన్ను ఘనపరుస్తాను, నీ మహాత్యాన్ని, నీ ప్రభావాన్ని వర్ణిస్తాను, నా పిల్లలకు చెప్తాను, ఆ తర్వాత చెప్తాను. మనుషులు నీ భీకర కార్యముల విక్రమము వర్ణిస్తారు.
నీ ప్రభావాన్ని కీర్తిస్తారు. తరమువారు మరి ఒక తరమువారి ఎదుట నీ గొప్ప కార్యాలు ప్రచురము చేస్తారు. ఈ రీతిగా మనము దేవుణ్ణి ఆరోపించాలి. మనలను దేవునికి చెందకుండా ప్రియులారా ఆ ఘనత, మహిమ, ప్రభావము మనకు లేకుండా చేయాలనేటటువంటిదే దుష్టుని యొక్క పన్నాగము. 19వ అధ్యాయం మనం చదివిన వాక్య భాగంలో 2వ వచనం చదవండి. ఏమని చెప్పబడుతుంది? సత్యములు, న్యాయములు. చూడండి, తన వ్యభిచారముతో భూలోకాన్ని పాడు చేసిన గొప్ప వేశ్య. లోకము దేవుని మహిమ పొందకుండా, దైవిక రక్షణ పొందకుండా, దేవుని యొక్క ప్రభావము పొందకుండా మానవుల్ని తన వ్యభిచార మద్యముతో, మత్తుతో సర్వలోకాన్ని ముంచేస్తున్నాడు సాతాను, అపవాది. శుక్రవారం వర్తమానం ఏమిటి? ఎంతమంది జ్ఞాపకం ఉంది? శుక్రవారము గేట్ తాళం పోయింది, మందిరం తీయలే, మా ఇంట్లో పెట్టుకోవాలి. ఏలికి లేని చేపలతో నువ్వు గాలము వేసి, ఉరులు వేసి మనుషులందరినీ లాగి నిత్యము వారిని హతము చేయుచుండవలెనా? లోకములో దేవుని మనుషుల మీద కూడా అపవాది ఏం చేశాడంటే నిత్యము తన వలలతో, ఉరులతో ఒగ్గి వారిని నాశనం చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో పరలోకంలో ఒక స్వరము, ఆ మహావేశ్య సర్వలోకాన్ని వ్యభిచారంతో ముంచేసినటువంటి ఆ వేశ్యకి దేవుడు తీర్పు తీర్చేశాడు. దేవుని తీర్పు న్యాయమైనటువంటిది. కాబట్టి 18, 19 ఆ 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ వచనం, ఏలయనగా సమస్త జనములు మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందల వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. కాబట్టి ఆ యొక్క పరలోకము నుండి మహా అధికారము కలిగినటువంటి దూత, 18వ అధ్యాయం 1వ వచనం, అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఎవరు ఈ మహా అధికారము కలిగిన దూత? ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనిషి కుమారుని రాయబడ్డది, దూత అని రాయబడ్డది, దైవ కుమారుడని రాయబడ్డది, సర్వాధికారి అని దేవుడని రాయబడ్డది. అర్థమైందా? గమనించాల. ఆయన వెలుగు చేత భూమి వెలిగించబడ్డది. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, 4, 5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని ప్రియమైన దేవుని పిల్లారా, ఆయనలో జీవము, ఆ జీవం మనుషులకి వెలుగు. ఆ వెలుగు చేత ఆ భూమే ఏమైంది? ప్రకాశించింది. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లైనను, మహాబబులోను కూలిపోయిను. అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఎందుకంటే దాని వ్యభిచారంతో భూలోకాన్ని నింపింది. కాబట్టి మీరు దానిలో నుండి బయటికి రండి. 4వ వచనం, మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఎలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగులులో ఏది మీకు ప్రాప్తింపుకున్నట్లు దానిని విడిచి రండి.
దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. ప్రియమైన దేవుని పిల్లారా, తను తాను హెచ్చించుకోయింది, ఘనపరుచుకోయింది, రాణిని అని చెప్పుకోయింది. కానీ ఒక్క క్షణములోనే దాని స్థితిని దేవుడు పడగొట్టేశాడు, మార్చివేశాడు. ఆ కింద వచనాలన్నీ 19వ 18వ అధ్యాయం అంతా మీరు చదివితే అది కుప్ప కూలిపోయింది. అందుకే దేవుడు అన్నాడు 2వ వచనంలో 19వ అధ్యాయంలో మొదటి వచనంలో, జనముల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పగా విన్నాను, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావము మన దేవునికే చెల్లును. ఎందుకంటే తన వ్యభిచారంతో భూలోకాన్ని పాడు చేసిన వేశ్యకు దేవుడు తీర్పు తీర్చాడు. అదేం చేసింది? తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన దేవుడు చేశాడు. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణము, ఆ బబులోను పట్టణము కాలిపోతుంది. దాని పొగ యుగయుగాలు పైకి లేస్తుంది. యుగయుగాలు లేచే పొగ నరకమే. కాబట్టి 4వ వచనం, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులు సాగిలపడి ఆమేన్. 24 మంది పెద్దలు, ఆ 4 జీవులు సంఘానికి సాదృశ్యం, రక్షించబడిన వారికి సాదృశ్యం. మనమందరం కూడా ఇప్పుడు ప్రభువుని స్తుతించుడి అని కోరబడతా ఉన్నాం. కాబట్టి సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేశారు. దేవుడు తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. అందుకే ప్రకటన 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము మనము చూస్తాము. 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనం ఆయన ప్రజలము, పరిశుద్ధపరచబడ్డాం. ఆయన తన ప్రాణం పెట్టాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. 8వ కీర్తన, అక్కడ వదిలేసిన మిగిలిన భాగాన్ని మీరు చదవండి. దేవుడు ఎలా చేశాడో ఈ మట్టి పురుగు అయినటువంటి మానవుణ్ణి అక్కడ దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు. నిన్ను రక్షించి దేవుడు నీకు కిరీటం ఇచ్చాడు, నిన్ను అధికారిగా చేశాడు. పాపానికి దాసులమైన మనల్ని దేవుడు అధికారులుగా చేశాడు. ఆయన చేతి పని ఈ సర్వ సృష్టి మీద, జీవుల మీద అధికారం మానవుడికే ఇచ్చాడు దేవుడు. వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములు, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ చెడిపోయి వ్యభిచార మద్యముతో మత్తులుగా దుష్టుడు ఈ లోకాన్ని మహిమ లేకుండా, రక్షణ లేకుండా పాతాళానికి, పాపానికి పంపించాలని చూస్తే భూమి మీద దేవుని కనికరము ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది, ఆయన నామాన్ని ఆశ్రయించిన వారిని ఎంత చక్కగా చేశాడు దేవుడు. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. తనకు విరోధంగా జీవిస్తున్నటువంటి సౌలు, దేవుని పిల్లల్ని హింసపెడుతున్నటువంటి సౌలు, క్రైస్తవుల్ని దమస్కాకు వెళ్ళి కూడా చంపాలని చూసినటువంటి సౌలు, మార్గమధ్యంలో దేవుడు అతన్ని దర్శించాడు. 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు, అక్కడ మనం చూసినప్పుడు ఎంత గొప్ప మహిమను చూశాడో మనము చూస్తాము. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం చూడండి.
13వ వచనం, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. మేమందరము నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోరలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగుగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చూసారా ప్రియులారా, ఒకప్పుడు తన జీవితము దోషకుడు, హింసకుడు, హానికరుడైతే క్రైస్తవులు చంపాలి, నజరేయుడైన యేసుకు విరోధంగా ఎన్నో కార్యాలు చేయాలనుకొని వెళ్తూ ఉంటే ఆ గొప్ప ప్రకాశమానమైనటువంటి వెలుగు చూచి గుర్రం నుండి కింద పడినప్పుడు పేరు పెట్టి దేవుడు పిలుస్తూ, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు? ప్రభువా, నీవెవడు? నీవు హింసించుచున్న యేసును నేనే చెప్పాడు. ఈయన పునరుత్థానుడయ్యాడని క్రైస్తవులు చెబితే అది అతనికి ఇష్టం లేకపోయింది. చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తారా, ఏమి కట్టుకథలు అల్లుతున్నారు అని చెప్పి ఇటువంటి క్రైస్తవ్యాన్ని ఉంచకూడదు, తీసేయాలి అనుకొని వెళ్తా ఉన్నాడు. అది కట్టుకథ కాదు నాయన, నేను ఉన్నవాడను అని దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఏ ప్రభువుకి విరోధంగా జీవించాడో ఇప్పుడు ఆ ప్రభువు కొరకు ప్రాణం పెట్టినట్లుగా నిన్ను ఎవరు ఏమనుకుంటే నేను నిన్ను కాపాడుతాను, నువ్వు నా సాక్షిగా ఉంటావు. చీకట్లో నుండి వారిని వెలుగులోకి తీసుకురావాలా, సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపుకు తిప్పాలా. అందుకొరకు నేను నా నామములో పాప క్షమాపణ అందరూ పొందాలా, అందుకొరకు నిన్ను నా సాక్షిగా పంపిస్తాను. ఏ యూదులు నన్ను ఎరగలేదో వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తాను, ఏ అన్యజనులు నన్ను ఎరగడం లేదో వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తాను. అదేట్రా, మనల్ని ఒక టీముగా చేసి క్రైస్తవ్యాన్ని రూపుమాపాలి అని అనుకుంటే మన లీడరే మారిపోయాడ్రా. ఇప్పుడు ఎవరు చేశారు ఆ కార్యం? ప్రియమైనటువంటి దేవుని పిల్లలు. కాబట్టి మట్టి పురుగులమైన మనల్ని, పాప కోపంలో పడిపోయిన మనల్ని, తిరుగుబాటుదారులమైన మనల్ని దేవునికి చెందకుండా అపవాది చేత మోసగించబడి సకల దుర్నీతి చేత పాపము చేత చేర్పబడి మోహోద్రేకంతో కూడిన వ్యభిచార మద్యంతో మత్తులైపోయినటువంటి ఈ లోకాన్ని తీర్పు తీరిస్తే ఎక్కడుంటా? అయితే తన విలువైన రక్తాన్ని, ప్రాణాన్ని, దేహాన్ని మరణానికి అప్పగించి విలువ పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. నీ పాపాలు క్షమించాడు, నీ చీకటిని పారదోలాడు, అపవాది బంధకాల నుండి విడిపించాడు. దేవుడు నిన్ను రక్షించాడు, నీకు మహిమిచ్చాడు, నీకు కిరీటం ఇచ్చాడు, నీకు ఘనత ఇచ్చాడు, నిన్ను గొప్ప చేశాడు. వీటన్నిటికి కారణం ఆయనే. కాబట్టి ఇప్పుడు నీ అంతటి స్థితికి, ఆత్మీయ భౌతిక స్థితికి ఆధారమైన ఆ దేవునికే నీవు ఆరోపించాలి. కానీ ఆరోపించి ఆయన ఆరాధించినప్పుడు ఆయన నీవెంత ఘనపరిస్తే నిన్నంత ఘనపరుస్తూనే ఉంటాడు దేవుడు. అందుకే విలువ పెట్టుకొని ఏమీ ఆయన చేసిన ఆ త్యాగానికి మనమేమీ ఇవ్వలేకపోయినా సరే
కనికరపడి కృప చూపించి తీర్పు తీర్చలేదు, కానీ నీ శిక్షణ నా శిక్షణ తన మీద వేసుకున్న ఆ దేవుని కనికరాన్ని కృపని మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని లేవనెత్తి పురుగులాంటి మనల్ని మహిమతో నింపి ఘనతకు కారణంగా చేసినటువంటి గొప్ప దేవుని మనము కొనియాడడానికే మరి ఈ యొక్క సమయంలో దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. సొలొమోను చక్రవర్తి మనకు తెలుసు. భూమి మీద గొప్ప ఐశ్వర్యము, గొప్ప జ్ఞానము, గొప్ప ఘనత. ఎఫెసీ పత్రిక చూసినప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడతా ఉన్నది. మొదటి అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ రీతిగా రక్షణ పొందినటువంటి మనము, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఆయన్ని సేవించడానికే ఈ ఘనతను దేవుడిచ్చాడు. కాబట్టి ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకిచ్చినటువంటి కృపా మహిమకు కీర్తి కలుగు చేయాల, ప్రభావం ఆయనకే ఆరోపించాల. 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 4వ వచనం, అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించడని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనకు అనుగ్రహించినటువంటి రక్షణ కొరకు మనం దేవుణ్ణి సేవించాలి. అందుకే ఆయన నామానికి తగిన మహిమ మనం ఆయనకి చెల్లించాలి. దయతో మనము చూచినప్పుడు మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో చదవండి 28వ వచనము, అలాగే 29వ అధ్యాయంలో కూడా 12వ వచనము 20వ వచనము. దయతో చదవండి ఆ మాటలు. మొదటి దినవృత్తాంతాలు 16:28. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించండి, మహిమ బలములు యెహోవాకు చెల్లించండి, యెహోవా నామానికి తగిన మహిమ. మొదటి దినవృత్తాంతాలు 29, 12వ వచనం మరియు 20వ వచనం చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలనే కలుగుతాయి. రక్షణ మహిమే కాదు, ఐశ్వర్యము ఘనత ఇవన్నీ దేవుడిచ్చినవే. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు. 20వ వచనం, ఇలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజం అందరితో చెప్పగా స్తుతించి సన్నిధిని రాజు ముందర తల వంచి దేవునికి నమస్కారం చేస్తా ఉన్నారు. రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. తన స్థితి తెలుసు. గొర్రెల కాపరి నుండి ప్రజల్ని నడిపించేటటువంటి పాలకుడుగా తీసుకొచ్చిన తన దేవుని యొక్క మహాత్మ్యము గొప్పతనం ఎరిగినటువంటి రాజు వారికి చెప్పాడు. వాళ్ళు కూడా అలాగే ఈనాడు ప్రియమైనటువంటి వాళ్ళారా చదవండి కీర్తనల గ్రంథం
89 6వ వచనం చదవండి. 89:6. మెంటను దేవునికి సాటి ఎవరు? దైవ కుమారులలో యెహోవా కూడా దైవ కుమారుడు. చూసారా, మెంటను యెహోవాకు సాటి ఎవరు లేరు. దైవ పుత్రుల్లో ఎవరా పుత్రుడు? 2వ కీర్తన చదవండి. 10 నుండి 12 వరకు వచనాలు. కోరబడతా ఉన్నారు. సర్వలోకము ఘనులు గొప్పవారు ఆయనకు నమస్కారం చేయండి. 10వ వచనం నుండి, రాజులారా వివేకం తెచ్చుకోండి, భూమిని ఏలిపోయే భూపతులారా మీరు దేవుని మాటలు విని బోధించబడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. గడగడ వణుకుచూ సంతోషించండి. ఆయనకి కోపం వస్తుంది. చూసారా, మెంటను యెహోవాకు సాటి ఎవడు? దైవపుత్రులో ఆయన వంటి వాడు ఎవడు? ఇక్కడ కూడా ఏం చెప్తుంది? కుమారుని, ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఘనపరచబడాలా, పూజించబడాలా. క్రీస్తు యేసు ప్రభువారికే ఆరోపించాలి. ఆయన బట్టే మేము ఇలాగయ్యాము తండ్రి అని తండ్రికి చెప్పాలా. నీ కుమారుని, ప్రేమ కుమారుని మా కొరకు త్యాగం చేశావు తండ్రి, ఆయనే మమ్మల్ని ఇలా చేశాడు, ఆయన బట్టే నీకు మా కృతజ్ఞతలు స్తోత్రాలు అని చెప్పాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి 14 వరకు చదవండి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారిని లెక్కించాలంటే కోట్ల మంది వాళ్ళు. వారు అంటున్నారు, వధించబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందడానికి అర్హుడాట. చూసారా, ఎవరమ్మా ఈ అర్హత కలిగిన వారు? వధించబడిన గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వధించబడ్డారు, విసర్జించబడ్డారు, అవమానించబడ్డారు. ఆ ప్రియుని ద్వారా మనకు ఉచితంగా రక్షణ దొరికింది. తండ్రి ఎదుట నిరపరాధులమై నిర్దోషమై నిలవబడ్డానికి మనకు దేవుడు ఉచితమైనటువంటి ఆ కుమారుని అర్పణ ద్వారా ఎంత గొప్ప త్యాగము, నీకు నాకు విమోచన కలిగింది. అందుకే వధించబడిన గొర్రె పిల్లే అర్హుడు అని చెప్పుచు అంతటా పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము, వాటిలో ఉన్న సర్వము. చూడండి, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావము కలుగును గాకని యుగ యుగములు, 1 రోజా 2 రోజుల, నిత్యము కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కారం చేశారు. సింహాసనాసీనుడికి గొర్రె పిల్లకు కూడా ఇవి చెందుతాయి, చెల్లించాల. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమి అర్పించగలము? ఏమి కలిగి ఉన్నాము? ఆయన నీకు ఇచ్చిన విమోచన ఎంత గొప్పది, నిన్ను రక్షించిన విధానము ఎంత గొప్ప క్రయం చెల్లించి నిన్ను కొన్న విధానము, నిన్ను గొప్ప చేసిన విధానము, నిన్ను మహిమపరిచిన విధానము, నీకు కిరీటం ఇచ్చిన విధానము, బలపరిచిన విధానము, ఘనపరిచిన విధానము, ప్రభావము, మహిమ, ఐశ్వర్యము, ఘనతలు ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటివే. వీటన్నిటితో ఆయన మనం ఆరాధించాలి, మహిమపరచాలి, ఆయన గొప్ప చేయాలి,
ఆయన ఘనపరచాల. కాబట్టి ఆయనకే చెల్లించాలి, ఆయనకే సమర్పించాలి, ఆయనకే అర్పించాలి, ఆయననే ఆరాధించాలి. ఆ రీతిగా ఆ 4 జీవులు ఆమేనని చెప్పినప్పుడు ఆ పెద్దలు సాగిలపడి, వీరు సంఘానికి సాదృశ్యంగానే ఉన్నారు. సంఘములో తరతరాలు దేవునికే మహిమ. ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎఫ్సీ పత్రికలో మనము ఆ మాట చదువుతాం. అమ్మా చదవండి. అంటే మనము 3వ అధ్యాయంలో 21 కదా, అదే 20-21 కలిసి ఉన్నాయి, ఆ కిందని ఉన్నది. చదువమ్మా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. తరతరాలు యుగ యుగాలు కూడా సంఘములో దేవునికి మహిమ కలగాల. క్రీస్తు యేసు మూలముగానే ఆ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపణ చేయాలి. కాబట్టి మనల్ని ఎంతగా ప్రేమించి హెచ్చించినటువంటి దేవునికి ఏమి ఇవ్వగలం మనం? ఏమి ఇచ్చినా తిరస్కారంతో తోసివేయబడుతుంది. కాబట్టి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి నీ ఆ చీకటి, ఆ పాపము, ఆ లోక సంబంధమైన భ్రష్టత్వం నుండి నిన్ను విడిపించి నీకు రక్షణ ఇచ్చి మహిమ ఘనత ప్రభావం ఇచ్చిన దేవునికి నీవు ఆరాధిస్తావు. ఇంకా నీవు లోకంలోనే ఉంటే ఆయన నువ్వు మహిమపరచగలవా? ఆయన ఘనపరచబడే వారిలో నీకు పాలు ఉంటుందా? ఆ సంఘ మధ్యలో మరి ఆ మహిమ ప్రభావ రక్షణ మరి మహిమ ఆయనకే చెల్లిస్తున్నప్పుడు వారితో కలిసి మనం ప్రభువుని మహిమపరచగలమా? యెషయా ఏమన్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తూ ఉంటుండగా ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడిని యెషయా చూసినప్పుడు అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన మనుషుల మధ్య నివసించేవాడును, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నా కనులారా చూచితిని అనుకొంటిని. నేను ఇక చచ్చిపోతాను అనుకోలేదు. ఎందుకంటే నేనైతే అపవిత్రమైన పెదవులు గలవాడును, ఆయనైతే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కానీ ఆ యెషయాని కూడా బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు పట్టుకొని వచ్చినటువంటి దూత ఆ శరాపులలో ఒకడు ఆ పెదవులకు తగిలించినప్పుడు నీ పెదవులు, నీ పాపము పరిహారమైంది, నీ దోషము తొలగిపోయింది అని చెప్పాడు. నీ పాపాన్ని బట్టి ఆ అగ్నిలో నిన్ను వేయలేదు, కానీ పరిశుద్ధుడైన ప్రభువు దహన బలిగా నీ కొరకు అర్పించబడితే ఆ నిప్పు సమస్త మలినాన్ని కాల్చివేసిన నిప్పు క్రీస్తు యేసు నీకు అపరాధాల నుండి నీ పాపాల నుండి నీకు విమోచన కలుగు చేసేవాడు అనే సత్యం అక్కడ వాక్యం ద్వారా మనకు బయలుపరచబడతా ఉంది. కాబట్టి ప్రభువు నిన్ను స్వతంత్రునిగా చేస్తే, నీ కొరకు ప్రాణం ఇచ్చాడని నీవు విశ్వసిస్తే, నీ ప్రతి పాపాన్ని ఆయన భరించాడని, ఆయన నిన్ను వేడుకొని నిన్ను పవిత్రపరిచి నిర్దోషిగా చేశాడని, అదే మన విశ్వాసం. అట్టి వారందరూ ఆయన ద్వారా విమోచన పొందిన వారు దేవునికి మహిమ ప్రభావాలు ఆరోపిస్తారు. అందుకే 145వ కీర్తనలో చెప్పబడిన మాటలు, రాజువైన నా దేవా నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామాన్ని స్తుతించెదను. కాబట్టి ఆయనే అధిక స్తోత్రము పొందదగినవాడు, మహాత్యము కలిగినవాడు. ఆయన మహాత్యము గ్రహించడానికే
వీలు కానటువంటిది. కాబట్టి తరతరాలు ఆయన కొనియాడాలి, ఆయన పరాక్రమ క్రియలు చెప్పాలి, ఆయన ప్రభావ మహిమను ఆశ్చర్యకార్యాలు ధ్యానించాలి, ఆయన భీకర కార్యాలు, ఆయన విక్రమ అంటే పరాక్రమ కార్యాలు వివరించాలి, ఆయన వర్ణించాలి. కాబట్టి ఆయన మహాదయను గూర్చిని, ఆయన కీర్తిని ప్రకటించాలి, ఆయన నీతిని గానము చేయాలి. ఆయన కనికరము, దయ, కృప ఎంత గొప్పవో అందరి పట్ల ఆయన కనికరాలు ఎలాగ చూపించాడో. కాబట్టి ఆయన చేసిన వాటన్నిటికీ ఆయన భక్తులు ఆయన్ని స్తుతిస్తారని ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తాను. భక్తులు ఆ రీతిగా ఆయన్ని మహింపరిచారు. పరిశుద్ధ సంఘములో పురుగు వంటి మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసి మహిమ ప్రభావాలతో కిరీటం ఇచ్చి దేవుడు గొప్ప చేశాడు. కాబట్టి ఆయన నీకు కూడా మహిమిచ్చాడు. 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో, తండ్రి నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అని తండ్రిని ప్రార్థన చేశాడు. ఆ రీతిగా వీరు కూడా, నేను నీ యందు ఉన్నాను, నీవు నా యందు ఉన్నావు, వీరు మన యందు ఉన్నట్లుగా నాయన నీ మహిమ కూడా వీరికి నేను ఇచ్చాను అని చెప్తాడు ప్రభు. 17వ అధ్యాయంలో చూడండి, 21. తండ్రి నీవు నీ యందు నేను ఉన్నలాగున 22లో ఉంది, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారా, లోకములో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు తన మహిమ మనకిచ్చాడు. మన ఆ మహిమను దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థితిని 1 కొరింథీ ఆ పత్రికలో ఆ 1వ అధ్యాయంలో 27 నుండి 29 వరకు మనం చదువుకున్నటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఏ శరీరియు అతిశయింపకుండునట్లు లోకములో ఉండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, సిగ్గుపరచుటకు ఏర్పరచుకున్నాడు, వ్యర్థము చేటుకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసులో ఉన్నారు, ఆయన మహిమ పొందారు. 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపాలి. కాబట్టి ఆయనే మన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆయన బట్టే మనం అతిశయించాలి. అతిశయించడానికి మనము ఇంకేం లేదు. 34వ కీర్తన, అక్కడ దావీదు కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తాడు. 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. కాబట్టి నా అతిశయము దేవుడే, యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. అలాగూ ఆయన నీకు ఇచ్చిన రక్షణ, మహిమ, ప్రభావము, ఘనత, గొప్పతనము, వాటన్నిటిని బట్టి దేవుణ్ణి నీవు కీర్తించాలి. ఆయన ప్రాణమిచ్చి నిన్ను రక్షించాడు, రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. నీవు ఆయన సొత్తు. నిన్ను అంత అమూల్యంగా చూసి నీ కొరకు ఆ గొప్ప క్రయము చెల్లించిన ప్రభువుని ఇంకేమిచ్చి రుణం తీర్చుకోలేవు కనుక యుగ యుగాలు ఆయన్ని సేవించడానికే మనకి ఇవ్వబడిన ఆధిక్యత. ఈ భూమి మీద నీకున్న ఘనత, మహిమ, ప్రభావము, ఐశ్వర్యము, గొప్పతనము, నువ్వు గొప్పగా చెప్పుకునే అన్నిటికంటే నీవు అతిశయించవలసింది నిన్ను ప్రేమించి నిన్ను ఏర్పాటు చేసుకొని క్రీస్తు యేసులో నిన్ను ఉంచి ఆయన నిన్ను విమోచించి నిన్ను పవిత్రపరిచిన నీ దేవుని బట్టే, ఆయన్ని సేవించుటను బట్టే నీవు అతిశయించాలి. అదే నీ ఆధిక్యత, భాగ్యం. కాబట్టి పాపపు పెదవులు కలిగి, పాపపు స్థితి కలిగి, పాపపు ఊబిలో ఉన్నటువంటి మనల్ని పైకి తీసి బాగు చేసిన ఆ దేవునికే మహిమ, ప్రభావము, రక్షణ, ఘనత, మహాత్యము,
ఆరోపించాలా, ఆయన్నే ఘనపరచాలా, వర్ణించాలా, ఆయన్ని పూజించాలా. ఆయన్ని బట్టే మన అతిశయం, మనల్ని బట్టి కానే కాదు. మనం మరుగై ఆయన్ని మనం హెచ్చించాలి. అదే ఆరాధన. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ ఆయన్ని, దావీదు చెప్పినట్టుగా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. అందరికంటే నన్ను గొప్ప చేశాడు, అందరికంటే నేను రాజును, అందరికంటే నాకు అన్నీ ఉన్నాయి అని దాన్ని బట్టి అతిశయం కాదు. ఆ స్థితి ఇచ్చింది కూడా దేవుడు కాబట్టి అన్నిటి ద్వారా ఆయన్నే తనకు కలిగిన ప్రతిదాన్ని దేవునికి ఆరోపించి అర్పించి మహిమపరిచారు. మన జీవితంలో కూడా నీ స్థితికి గతికి, నీ పతనమైపోయిన నీ యొక్క జీవితాన్ని లేవనెత్తి బాగు చేసి ఘనపరిచిన గొప్ప దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి ఆరాధన సమర్పించాలి, మహిమపరచాలి. ఆరాధన ఎప్పుడు కూడా మనకి ఈ మాట భగత్ సింగ్ గారికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన తండ్రి ఒకటే కోరాడు, దేవుడు కొన్ని మాటలు చెప్పు, వారందరూ ఆరాధించినట్లుగా అవకాశం ఇవ్వు, తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ కొరకు విరువబడిన నా దేహము, ఆ రొట్టె బల్ల మీ మధ్యలో ఉంచి మీరందరూ పరీక్షించుకోండి. ఆ రీతిగా ఆఖరిలో వారి అర్పణలు నా పరిచర్య కొరకు అంగీకారం అవుతాయి, వారికి ఆధిక్యత ఇవ్వబడింది. అందుకే మన సంఘములో ఆరాధన అంటే ఏదో పాట పాడి 2 మాటలు వినేసి కానుకేసుకొని వెళ్ళిపోవడంతో ముగియదు. ఇదంతా ఆరాధనలో భాగము. అర్థమైందా? ఇది పరలోక దర్శనం. దేవుడు మనకిచ్చాడు ఎంత గొప్ప భాగ్యం. ఎలీషా బ్రదరు గత వారం ఏమో చెప్పాడట కదా, ట్రైన్లో నాతో కూడా చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అందుకే వారు ఎక్కడికెక్కడికో వెళ్తారు, ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్తారు. ఎక్కడి నుండి వెళ్ళిన ఆత్మీయులు అందరూ కూడా బయటికి వెళ్తుంటారు, ఎన్నో దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఎన్నెన్నో గొప్ప గొప్ప బోధలు ఉంటాయి. కానీ ఈ క్రమము, ఈ పద్ధతి, ఇలాగ ఆరాధించేటటువంటి విధానం ఎక్కడా ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగ ఆరాధించుట ఆయన పిల్లలకి ఇవ్వబడినటువంటి భాగ్యం. కుమారుడు తండ్రిని ఘనపరచవలెను కదా. కాబట్టి మన తండ్రిని మనము మన ప్రభువు ద్వారా ఆ ప్రియ కుమారుని మన కొరకు అర్పించిన ఆ ప్రేమ త్యాగం ఎప్పుడు మనం మర్చిపోక నిత్యము ఆయన్ని సేవించాలి. కాబట్టి ఆయన్ని పొగిడి ఘనపరిచి ఎటువంటి బ్రతుకు, ఎటువంటి జీవితము ఆయన యందు నిన్ను తీసుకొచ్చాడు. ఆయన బట్టి నీవు ఆనందించినప్పుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. అందుకే ఆ మహావేశ్య నిన్ను మోసం చేసి, నిన్ను పతనం చేసి, నిన్ను నాశనానికి తీసుకెళ్తున్నటువంటి ఆ పరిశుద్ధుల రక్తాన్ని కాచినటువంటి, శాపగ్రస్తులు చేసినటువంటి ఆ మహావేశ్యకు తీర్పు అయిపోయింది. అది కూలిపోయింది. ఆనందించండి, సంతోషించండి. రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికే చెల్లుతాయి. విడిపించిన మీ దేవుని మీరు సేవించండి అని కోరబడుతున్నా. కాబట్టి మనం సాగిలపడి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు క్రీస్తేసు ప్రభువారి ద్వారా గొర్రెపిల్లకు, ఆ సింహాసనాసనుడైన దేవునికి, గొర్రెపిల్లకు మనము కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు సమర్పించుకొని ఆయన మనము ఆరాధిద్దాం. మోకరించండి, సాగిలపడి ప్రభుని ఆరాధన చేద్దాం. ఎట్లు మౌనముగా నుందు ప్రాభు, చెల్లింపక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నుందు ప్రాభు, చెల్లింపక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేదా, కాలమంతా పాడుచుండేదా, నీ ప్రేమ అపారమైనది, దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాల నీ కరుణ సర్వసా
దేవా